హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎంత చర్చ జరిగిందో మనందరికీ తెలుసు. అయితే వార్ సినిమా రిజల్ట్ తర్వాత ఇప్పుడు అందరి కళ్ళు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ మీద పడ్డాయి. అసలు తారక్ స్పై యూనివర్స్ లో కంటిన్యూ అవుతారా? పఠాన్లో ఎన్టీఆర్ రోల్ ఏంటి? ఆ వివరాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. బేసిక్గా వార్ ఫలితం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని, స్పై యూనివర్స్ ఫ్యాన్స్ ని కొంతవరకు నిరాశపరిచిన మాట వాస్తవం. సినిమాకు ఉన్న భారీ హైప్ వల్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి, కానీ ఆశించిన స్థాయిలో మ్యాజిక్ రిపీట్ కాలేదు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ని, ఆయన మాస్ లుక్ ని మాత్రం బాలీవుడ్ ఆడియన్స్ కూడా బాగా ఓన్ చేసుకున్నారు. కబీర్ పక్కన మన ఏజెంట్ విక్రమ్ డామినేషన్ మామూలుగా లేదు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, షారుఖ్ ఖాన్ గారు ఇప్పటికే పఠాన్ని అనౌన్స్ చేశారు. పఠాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్పీడ్ గా జరుగుతోంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆదిత్య చోప్రా గారు పఠాన్లో ఒక పవర్ఫుల్ రోల్ కోసం మళ్లీ ఎన్టీఆర్ గారిని అప్రోచ్ అవుతున్నట్లు సమాచారం. నిజానికి వార్ సినిమా సూపర్ హిట్ అయితే ఎన్టీఆర్ క్యారెక్టర్తో ఏజెంట్ విక్రమ్ అనే సపరేట్ మూవీ తీయాలని ప్లాన్ చేశారు. కానీ సినిమా రిజల్ట్ ఆశించినంతగా లేకపోవడంతో ప్రాజెక్ట్ను ప్రస్తుతానికి పక్కన పెట్టారు. దీనికి బదులుగా తారక్ క్యారెక్టర్ను ఇతర బిగ్ మూవీస్లోకి తీసుకురావడం ద్వారా ఆ పాత్రను మరింత ఎస్టాబ్లిష్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. వైఆర్ఎఫ్ వాళ్ళు కూడా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగే ప్లాన్ చేస్తున్నారు. క్యారెక్టర్లను పరిచయం చేస్తూ వెళ్లి చివర్లో అందర్నీ కలిపి ఒక మెగా మూవీ తీయాలనేది వారి ప్లాన్. అందుకే ఆల్ఫా సినిమాలో ఆలియా భట్ రాబోతోంది. అందులో హృతిక్ రోషన్ క్యామియో కూడా ఉండబోతోంది. అలాగే ఇప్పుడు పఠాన్లో ఎన్టీఆర్ ఉంటే అది ఎన్టీఆర్కి హిందీ మార్కెట్లో మరింత పట్టు రావడానికి హెల్ప్ అవుతుంది. ఎన్టీఆర్ గారు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా ఎదిగే క్రమంలో ఉన్నారు. కాబట్టి వార్ సినిమా రిజల్ట్ని పక్కన పెట్టి ఒక కమిట్మెంట్ ఇచ్చారు. కాబట్టి స్పై యూనివర్స్ను కంటిన్యూ చేసే ఛాన్స్ 90% ఉంది. ఒకవేళ పఠాన్లో ఎన్టీఆర్ క్యారెక్టర్కి మంచి పేరు వస్తే మళ్లీ ఏజెంట్ విక్రమ్ సోలో మూవీ పట్టాలెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఎన్టీఆర్ గారు పఠాన్లో షారుఖ్ ఖాన్తో కలిసి నటిస్తే బాగుంటుందా? అసలు ఏజెంట్ విక్రమ్ క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.